నమస్తే అండి, నేను మీ జర్నలిస్ట్ పండరి. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో గత 6 నెలలుగా సాగుతున్నటువంటి యొక్క ప్రజాపాలన పేరిట జరుగుతున్నటువంటి దారుణాలైతేనేంది, లేకపోతే ఈ ప్రజాపాలన పేరిట వచ్చినటువంటి కాంగ్రెస్ చేస్తున్నటువంటి ప్రజలను మోసాలైతే ఏంది మనం చూస్తూనే ఉన్నాం. సోషల్ మీడియాలో ప్రతిరోజు అంటే ఒక నిన్నటికి నిన్న ఎక్కడిదక్కడ గాడి తప్పిన శాంతి భద్రతలు, గాడి తప్పిన పాలన, రకరకాలుగా ఈరోజు తెలంగాణ ప్రజలు గోసలు పడుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలోనే మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో అసలు కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఏ విధంగా ఉంది, లేకపోతే కాంగ్రెస్ చేస్తున్నటువంటి దాష్టికాలకు ప్రజలు ఏ విధంగా సమాధానం చెప్తారు, దీంతోపాటు రేపు పొద్దున ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ భవితవ్యం ఏంది అనే దాని మీద మనతో మాట్లాడేందుకు బీఆర్ఎస్ వారియర్, బీఆర్ఎస్ నాయకురాలు ఆశాప్రియ మనతో ఉన్నారు. అమ్మని మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అమ్మ నమస్తే. నమస్కారం. ఓకే, ఎట్లున్నావు అమ్మా? ఆల్ గుడ్. రైట్. చూస్తున్నావు మొత్తానికైతే 6 నెలలు అయింది, 6 months అయింది. ఏం నడుస్తుందమ్మా తెలంగాణ రాష్ట్రంలో? ఏమనిపిస్తుంది ఈ ప్రజాపాలన కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి పాలన చూస్తే? ప్రజాపాలన పేరు మీద ప్రతీకార పాలన నడుస్తుంది. ప్రతీకార పాలన, కక్షపూరితమైన రాజకీయాలు నడుస్తున్నాయి. లా అండ్ ఆర్డర్ తప్పుతుంది అంటే అక్కడ అర్థం ఏంటంటే మమ్మల్ని అడిగే వాళ్ళు లేరు. మమ్మల్ని ఎవరు అడుగుతారు? మా ఎమ్మెల్యేలు మా చేతిలో పెట్టుకుంటాం, మాకు నచ్చిన పనులు చేసుకుంటాం. ఒక దాడి చేస్తే మమ్మల్ని ఎవరు అడుగుతారు? సో ఎట్లుందంటే ఇష్టారాజ్యంగా ఒక పద్ధతి, ఒక పాడు లేదు. మమ్మల్ని ఎవరు అడుగుతారు అనే భయం భక్తి లేదనమాట. ప్రభుత్వం ఒకటి ఉంది, అది మమ్మల్ని చర్యలు తీసుకుంటది, మా మీద ఒక ఏమంటారు కదా, ఒక చర్యలు తీసుకొని మమ్మల్ని శిక్షిస్తుంది అనే ఒక నమ్మకం కానీ ఒక భక్తి భయం ఉంటే మాత్రం ఇలాంటి అవేవి లేవు. కాబట్టి దాడి తప్పింది అంటే ఒక పాలనా వ్యవస్థ దాడి తప్పినందుకు ఏంటి ఇలాంటి దారుణాలు, దాష్టికాలు. ఓకే, నువ్వు కూడా ఒక మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన బిడ్డవు. నిన్న నారాయణపేట ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి కూడా ఉట్కూరు మండలం నియోజకవర్గం, అది ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఈరోజు అంటే లా అండ్ ఆర్డర్ అనేది ఎంత గతి తప్పిందంటే ఈరోజు ఒక కర్రలతో పాటు ఒక దళితుడిని కొట్టి చంపిన పరిస్థితి. 2 గంటల పాటు ఈరోజు 100 డయల్ చేసినా కూడా పోలీసులు రాని పరిస్థితి. ఏం జరుగుతుందమ్మా తెలంగాణ రాష్ట్రంలో? ఇక్కడ మీకు క్లియర్గా చెప్పాల్సింది ఏంటంటే, ఇప్పుడు మా మక్తల్ నియోజకవర్గంలో నిన్న దాడి జరిగింది. ఉట్కూరు మండల్ మక్తల్ నియోజకవర్గం కిందకి వస్తుంది. అక్కడ ఎమ్మెల్యే గారు, ఆయన భయం, ఎమ్మెల్యే అనేటోడు ఒకడు ఉన్నాడు, ఆయన ఇలాంటి మేము పనులు చేస్తే వదిలేయడు, శిక్ష వేపిస్తాడు, మమ్మల్ని ఊరుకోడు అని వాళ్ళకు భయం ఉండింటే ఆ పనులు జరగకుండే. ఎమ్మెల్యే గారు కూడా అది ఎప్పుడు ఇంతవరకు దాని మీద స్పందన సరిగ్గా లేదు. అది రేపటినాడు ఇట్లా జరగకుండా చూసుకుంటా, ఆ నిందితులను వదిలేయను వాళ్ళ అంటే ఎస్పీ వాళ్ళు స్పందించారు. కానీ రాజకీయ పరంగా అధికారంలో ఉన్న ఒక పార్టీ ఎమ్మెల్యేగా ఆయన ద్వారా స్పందించింది లేదు. అదొకటే కాదు, ఆయన వేధింపులకి ఇంకొక బీజేపీ కార్యకర్త కూడా, ప్రతిపక్షం మనం బీజేపీ అయినా మాట్లాడాల్సింది, ఆయన వేధింపులకు ఎట్లంటే ఒక ఎస్ఐ విషయంలో గొడవలు వస్తే ఆ ప్రజల తరపున మాట తీసుకోకుండా, అంటే ప్రజల వైపుగా మాట్లాడకుండా ఆ ఎస్ఐ తరపు మాట్లాడి, కొడుకు ఇంకోసారి నువ్వు మాట్లాడితే నేను లాకప్ డెత్ చేసి చంపేస్తామన్నందుకు భయపడి ఆత్మహత్య చేసుకొని చనిపోయింది ఒక బీజేపీ కార్యకర్త. అంటే ఏంటి ఇదంతా అంటే ఎమ్మెల్యేలకు భయం భక్తి లేదు. ఎందుకు ఎమ్మెల్యేలకు భయం భక్తి లేదు? ఇక్కడ ముఖ్యమంత్రి భయం భక్తి లేనోడు. ప్రజలు ఏమనుకుంటారు? ఆయనకు పరిపాలన మీద సోయి లేదు. ఒకటి కక్షపూరిత రాజకీయాలు, ఏమున్నా ఏ కేసులు దవ్వుదాం, దాంట్లో ఏమంటారు కదా, కొండందవి ఎలుకని పట్టినట్లు కొన్ని కేసులు తీసుకురావాలా, దాన్ని ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ మీద వేయాలనే ధ్యాసలు ఉన్నాడు తప్ప పరిపాలన ఏం జరుగుతుంది? లా అండ్ ఆర్డర్ ఎటు పోతుంది? హోమ్ మినిస్టర్ లేడు. మీకు ఇంకో విషయం, హోమ్ మినిస్టర్ లేడు, మనకి ఆయన చేతుల్లోనే ఉంది ఇంకా లా అండ్ ఆర్డర్. సో పట్టించుకునే నాదుడు లేనందుకు ఏమైతుంది? ప్రజలు దాడి తప్పిండ్రు. అంటే ప్రజలు ఇన్ ద సెన్స్ అంటే ఇట్లాంటి నేరపూరిత మనస్తత్వం ఉన్న వాళ్ళందరూ దాడి తప్పిండ్రు. మమ్మల్ని అడిగేటోడు లేడు, పోతే లోపలికి పోతాం, మళ్ళీ బయటకు వస్తాం. ఏం జరుగుతుంది అంటే ఒక నాయకుడి భయం వాళ్ళకు లేదు. ఒక ప్రజాప్రతినిధి ఉన్నాడు, మమ్మల్ని వాళ్ళ కనుసన్నులో నడుస్తుంది పరిపాలన అనే భయం వాళ్ళకి లేదు. అదే నడుస్తుంది ఈరోజు మొత్తం సోషల్ మీడియా చూస్తే. మరి దారుణం, నేను ఒక్కరోజే అంటే ఇక్కడ ఒకవైపు గంజాయి బ్యాచ్ హైదరాబాద్లో, ఇంకొక వైపు హత్యలు చేసుకుంటున్నారు, కత్తులతో పొడి చేసుకుంటున్నారు. పెద్దపల్లిలో అయితే 6 ఏళ్ల పాప మీద అఘాయిత్యాలు జరిగినా కూడా దాని మీద పెద్ద అది లేదు. ఇంకోవైపు అసలు ఎట్లా అంటే మొత్తం ఒక ప్రశాంతంగా 10 ఏళ్ల పాటు సాగినటువంటి తెలంగాణ రాష్ట్రం మళ్ళీ ఒక 10 ఏళ్ల క్రితం తెలంగాణ రాష్ట్రాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని తలపిస్తుంది. దీన్ని ఎట్లా చూడొచ్చమ్మా? అసలు నిజంగా ఇది ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో? ఈ ప్రభుత్వం చేస్తున్నది కరెక్టేనా? కరెక్ట్ ఎట్లా అంటామన్నా, ఇది దారుణం. కరెక్ట్ అనే కంటే కూడా దుర్మార్గం, దారుణం, దాష్టికం. ఎట్లా అంటే ఒక అనుభవం లేని వ్యక్తి, అంటే మీరు అంటారు చూడండి,
ఒక క్లోన్ ని ఎన్నుకుంటే సర్కస్ నడుస్తుంది. అంటే ఒక జోకర్ ని మనం తీసుకొచ్చి పెడితే సర్కసే చేస్తారు కానీ పరిపాలన చేయడం ఆయనకి ఏం తెలియదు పరిపాలన గురించి. బూతులు తిట్టడం, చాతగాని అలవి కాని హామీలు అంటే చెయ్యలేని హామీలు ఇవ్వడం, జనాలు నమ్మిండ్రు. ఇప్పుడు మీరు తీసుకోండి, కేసీఆర్ 10,000 ఇస్తా అనేసరికి జనాలకి ఏంటంటే కేసీఆర్ 10,000 ఇస్తున్నాడు, రేవంత్ రెడ్డి 15,000 ఇస్తా అంటున్నాడు కదా. కేసీఆర్ 10,000 ఇచ్చినప్పుడు నేను 15,000 ఇయ్యలేడా, ఇంకో 5,000 ఎక్కువ వస్తాయి కదా. ఆ మార్పు కోరుకున్నారు. 2,000 నుంచి 4,000 ఇస్తామంటే ఆ మార్పు కోరుకున్నారు. ఏంటంటే ఆయన కేసీఆర్ ఇయ్యంగా లేదు, రేవంత్ రెడ్డి కూడా ఇస్తాడు, సరే ఈ మార్పుని చూద్దాం అని ఓటేసి ఏమైందంటే తప్పిదారిన ఓటేసినందుకు ఆ మార్పులు చేయకుండా ఏం మార్పులు చేస్తున్నాడు పరిపాలనలో. ఎట్లా మీరు చూసిండ్రు, చిహ్నం మారుస్తున్నాడు. అంటే వాళ్ళకి జనాలు కోరుకున్న మారిపోయింది, నువ్వు తెస్తున్న మారిపోయింది. జనాలు కోరుకున్నది సంక్షేమంలో మార్పు తెస్తావు, అభివృద్ధిలో మార్పు తెస్తావు. కేసీఆర్ 100% చేస్తే నువ్వు 150% చేస్తావనే తెచ్చుకున్నారు. ఆ మార్పులు వదిలేసి నీ మార్కు కనిపించాలి. కేసీఆర్ మార్కు తీసేసి, కేసీఆర్ అని ఒక వ్యక్తి చేసిన మార్కు తీసేసి నీ మార్కు కనిపించాలి. అంటే నీవు కనిపించాలి, నీ పని కనిపించాలి, నీ ఆలోచన నిర్ణయాలు కనిపించాలని చెప్పి ఇలాంటి మార్పులను తీసుకొస్తున్నాడు. సో మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఆయన పరిపాలన మీద ఎక్కడా కూడా దృష్టి పెట్టలేదు. సంక్షేమ పథకమైన అభివృద్ధి పథకమైన ఒక్కటి చూపియండి. ఆయన పరిపాలన మీద దృష్టి పెట్టి ఈ పనులు స్టార్ట్ చేసిండు, అభివృద్ధి మీద దృష్టి పెట్టి ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిండు, లేకుంటే కొత్తగా ఈ పథకం స్టార్ట్ చేసిండు. ఒక మహిళల గురించి బస్సు సంగతి తీసేయండి, అది కూడా ఎన్నో గొడవలు, స్టాక్ లేవు, బస్సు చనిపోయింది. మీకు ఇంకొక విషయం చెప్పాలి, ఈ ఫ్రీ బస్సుల వల్ల ఏమైతుందంటే మహిళలు ఎక్కువ ఎక్కడం వల్ల విద్యార్థులకు ఇబ్బంది అవుతుంది. ఉదయం కానీ సాయంత్రం కానీ ఈ మహిళలు నిండిపోతున్నారు దాంట్లో. వాళ్ళు ఫుట్ బోర్డ్ మీద నిలబడి వెళ్ళిపోతున్నారు. పల్లె వెలుగు బస్సులు మొత్తం జరుగుతుంది, పల్లెటూరులో ఇదే జరుగుతుంది. అట్లాంటప్పుడు ఏమవుతుంది, బస్సు ఓవర్లేడ్ అవుతుంది. కండిషన్ లేని బస్సులు ఏమైపోతాయి, ఖచ్చితంగా అవి లోడ్ తప్పి ఇలాంటి సంఘటనలు జరుగుతాయి. వెనకాల వస్తుంది, డ్రైవర్కి ఏం కనిపిస్తుంది, ముందల వేలాడి వెనకాల వేలాడితే ఖచ్చితంగా ఇలాంటి సంఘటనలు చూడాల్సి వస్తుంది. అది తప్ప ఇంకే పథకం అన్నా స్టార్ట్ చేసిందా, ఇంకేదైనా ఆయన చెప్పిన ఏ హామీ అయినా ఆయన స్టార్ట్ చేసిందా, ఏది అంటే ఆయన పరిపాలన మీద కానీ లేదా అభివృద్ధి మీద కానీ ఆయన ఇక్కడ సంక్షేమం అభివృద్ధి దేని మీద ఆయన ఫోకస్ పెట్టలేదు. రైట్. ఇది రోజు అంటే సోషల్ మీడియాను చూసి ప్రభుత్వ పాలన చేయాలి కాడుకొచ్చింది ఈ ప్రభుత్వం చూస్తుంది. అంటే ఒకటి ఏది ఎక్కడైనా కూడా అంటే ఇప్పుడు సోషల్ మీడియా బాగా యాక్టివ్గా ఉంది. అంటే అందులో పర్టికులర్లీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా అయితే మహా యాక్టివ్గా ఉన్నమాట, అందరు మనం చూస్తూ ఉన్నాం. దాన్ని చూసి ఈరోజు ముఖ్యమంత్రి అసలు ఇక్కడ ఈ సంఘటన జరిగిందా, లేకపోతే డీజీపీ స్థాయి కూడా ఒక రోజుకి ఇట్లా జరుగుతుందని చెప్పేసి ఇలా సోషల్ మీడియా గుర్తు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే ఏంటంటే ఇక్కడైనా గాడిలో పడే పరిస్థితి ఉంది ఈ పరిపాలన గాడిలో పడుతుంది అనుకుంటే అది ఏమంటారు కదా, అంటారు కదా అట్లా. ఎందుకు అంటే వాళ్ళలోనే వాళ్ళ గొడవలు ఉన్నాయి. ఈ ఖమ్మం నల్గొండ బ్యాచ్ కి ఈయనకి పడదు, సొంత కుంపటి ఎక్కడి నుంచి వస్తుందో అని ఆయనకు భయం ఉంది. ఎందుకు సొంత కుంపటి భయం వస్తుంది అంటే ఆల్రెడీ తను అన్నిట్లో ఓడిపోయిండు. సో ఆయన భయం ఆయనకుంది. సో వాళ్ళకు ఎవరైతే మంత్రులు ఉన్నారో, మిగతా మంత్రులు నల్గొండ, ఖమ్మం, లేకుంటే మా మహబూబ్ నగర్ వీళ్ళందరూ ఉన్నారో వీళ్ళకి సమన్వయం లేనప్పుడు పరిపాలన ఎట్లా జరుగుతుంది? సమన్వయ లోపం ఉన్నప్పుడు పరిపాలన జరగదు. ఒక ముఖ్యమంత్రి చెప్తే కింద మంత్రులు ఉన్న వాళ్ళు సరిగ్గా పని చేయగలగాలి, పరిపాలన చేయగలగాలి. ఆ అధినేతనే సరిగ్గా లేనప్పుడు కింద వాళ్ళు ఎట్లా పనిచేస్తారు? ఆయననే నిర్ణయ లోపం ఉంది, సమన్వయ లోపం ఆయనతోనే లేదు. కాబట్టి అలాంటప్పుడు పరిపాలన ఇంకా ముందల జరుగుతుంది అనుకోవడం మాత్రం అపోహన. ఎందుకంటే వీళ్ళని మీరే చూడండి, చాలా ప్రెస్ మీట్లు చూస్తారు. శ్రీధర్ బాబు గారు ఒక మాట చెప్తారు, ఏది ఆ రైతు భరోసా మీద. ఇన్నేమో రైతు భరోసా ఇచ్చేసినామని మాట్లాడతారు, ఆయనేమో ఇంకా నియమాలే ఇంకా అమలు కాలేదంటాడు. బట్టి విక్రమార్క గారు ఏమంటారు, కరెంటు 24 గంటలు వస్తుంది అంటారు. ఈయన రేవంత్ రెడ్డి గారు ఏమంటారు, బీఆర్ఎస్ వాళ్ళు ఉండి కొందరు ఇంకా లైన్ల మెల్లతో తీపిస్తామంటున్నారు. మరి పోతుందనేమో రేవంత్ రెడ్డి ఒప్పుతున్నాడు, అది ఎట్లా పోతుందో రేవంత్ రెడ్డి అయితే పోతుందని ఒప్పుకుంటున్నాడు. ఈయనేమో పోతలేదని ఈయన మాట్లాడుతున్నాడు. అంటే వాళ్ళకు మంత్రులకు ముఖ్యమంత్రికి సమన్వయ లోపం ఉంది. అట్లాంటప్పుడు ఇంకా పరిపాలన రేపడినట్టు జరుగుతుందని గ్యారంటీ ఏముంది? నాయకుడు కరెక్ట్ ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే, ఏ పార్టీలో అయినా సరే ఒక అధినాయకుడు ఉంటాడు. ఆ అధినాయకుడు చెప్పినట్ల కింద క్యాడర్ ఇన్నప్పుడే జరుగుతుంది. నువ్వు నా పల్లకి అందరం ఎక్కుతాం, మోస్టోడు ఎవడంటే ఎట్లుంటది? సో వాళ్ళ పరిస్థితి అదే, మేము పల్లకి ఎక్కుతాం మీరే మోయిరి, అటు ఎవడు మోయడానికి సిద్ధంగా లేడు. అట్లాంటప్పుడు జరగదు పరిపాలన. మనం ఊహించలేం కూడా, ఇంతకు మించి ఇంకా దారుణాలు జరుగుతాయని అనుకోవాలి. ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్లు వస్తున్నాయి. ఇప్పుడు కేసీఆర్ గారి మీద ఒక నోటీస్ అది అని మాట్లాడుతున్నారు కదా, ఆ నోటీస్ కూడా ఇంకొకటి ఏంది, ప్రాపగాండా. ఏం ప్రాపగాండా? స్థానిక సంస్థల ఎలక్షన్లు వచ్చాయి, కేసీఆర్ ని బదనాం చేయాలి. స్థానిక సంస్థల ఎలక్షన్లు ఏవి? సర్పంచులు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు వేసేది ప్యూర్ రూరల్ పీపుల్. మభ్య పెట్టాలంటే కేసీఆర్ కరెంట్ లో దోపిడీ చేసిందని చెప్పాలంటే నోటీసులు ఇవ్వాలి.
అదొక్కటే మొన్న ఎంపీ ఎలక్షన్లు ఎప్పుడేమో కాళేశ్వరం టూర్ పోయిండు, దాని నుంచి వచ్చింది లేదు ఏం లేదు. అప్పుడు ఆ హైప్ తీసుకొచ్చిండు, గొర్రెల పంపిణీ, కాళేశ్వరం, ల్యాండ్ క్రూజర్లు తీసుకోండి. సాధించి కేసీఆర్ గారు ల్యాండ్ క్రూజర్లు దాపెట్టి అదేదో అక్రమం చేసినట్లే చెప్పిండు. అవే తీసుకొచ్చి రోజు మంత్రులకు ఇచ్చుకుంటున్నాడు. అంటే సోషల్ మీడియా బయట చెప్పిందా కూడా జనాలు మళ్ళీ చెప్పకోకుండా. చెప్పుకోకుండా నేనేమంటున్నానంటే ఒకటి సింపుల్, ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో 6 నెలలు అయింది, అంటే దాదాపు 120 రోజులు అయిందా మినిమం వచ్చేసి, ఆల్మోస్ట్ రోజు దగ్గరకు వచ్చేసి ఆల్మోస్ట్. ఈ 200 రోజులలోనే ఒకవైపు సివిల్ సప్లైలో స్కామ్, ఇలా ఫ్లై యాష్ స్కామ్ అని చెప్పేసి ఒక కరీంనగర్లో ఒక స్కామ్, ఇంకా వేరే ఇప్పుడు కొత్తగా ఏది ల్యాండ్ సంబంధించినది అదొక స్కామ్, ఈ లిక్కర్ స్కామ్. అప్పుడే స్కామ్ అనేది వీళ్ళు స్టార్ట్ చేసింది, దీన్ని ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు నిజం చెప్పాలంటే ఇక్కడ మొన్న ఫండ్ అంతా తీసుకెళ్లి ఎంపీ ఎలక్షన్ లో పెట్టుకున్నారు. ఇప్పుడు మరి డబ్బు కావాలి కదా, మరి పార్టీని నడుపుకోవాలి, క్యాడర్ని నడుపుకోవాలి అంటే డబ్బు కావాలి. డబ్బు ఇక్కడ నుంచి వస్తుంది. పార్టీని నడుపుకోవాలి, వాళ్ళ క్యాడర్ని కార్యకర్తలు నడుపుకోవాలి, పైనకి ముడుపులు పంపించాలి, ట్యాక్సీలు పంపించాలి అంటే వీళ్ళు స్కాములు చేస్తేనే పైన పంపించుకోగలుగుతారు. సో వాళ్ళకి ఏంటంటే ఇంకో గత్యంతరం లేదు, స్కాములు చేసి బతకాలి, స్కాములు చేసి పార్టీని బతికించుకోవాలి, పైన ముడుపులు కట్టుకునాలి, పదవి కాపాడుకోవాలి ఫస్ట్. ఇంకోటి బల నిరూపణ. మీరు ఇప్పుడు చూసుకోండి, ఇప్పుడు రేవంత్ రెడ్డి కంటే మేము బెటర్ అని చెప్పుకోవడానికి ఇంకో నాయకులు ప్రయత్నిస్తారు. ఆయన కంటే మేము బెటర్ గా ముడుపులు చెల్లించుకుంటామని ఇంకా కూడా స్కాములు చేస్తుండొచ్చు. సో అదే ఇంతకుముందు చెప్పిన కదండి, సమన్వయ లోపం ఉంది ఒకరికి. ఇంకోటి పెత్తందారి, నేను పెత్తనం చేయాలి. ఇంకో మాట మీరు ఇంకోటి గుర్తుందో లేదు, రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు ఒకప్పుడు, కాంగ్రెస్ అంటేనే స్కాములు, ఎన్ని స్కాములు ఉన్నాయని చెప్పి కాంగ్రెస్ కి ఇంకో పేరే స్కామ్ రేస్ అని పెట్టిందే డిబేట్లలో చెప్పిందే ఆయన కదా. ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ స్కాములు చేస్తుందని మనం ఏమనలేం, వాళ్ళ పార్టీకి ఉన్నదే స్కామ్ రేస్, కానీ A to Z స్కామ్లు వాళ్ళ లిస్ట్ లో ఉన్నాయి. బొగ్గు నుంచి ఆకాశంలో ఎగిరే హెలికాప్టర్ నుంచి విమానాల నుంచి కింద బొగ్గు వరకు వాళ్ళు స్కాములు చేసిండ్రు. వాళ్ళ నుంచి స్కాములు కొత్త ఏం కాదు, వాళ్ళ నుంచి ఇది స్కాములు చేస్తున్నారు అని మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. వాళ్ళకి పెట్టిందే పేరు స్కామ్ రేస్ అని. కాంగ్రెస్ కాబట్టి స్కామ్లు చేసుకుంటూ వద్దని చెప్పేసి